హిమ్సెల్ఫ్ మనల్ని తప్పించడానికి. తప్పింపబడుతున్నామా లేదో, తప్పింపబడాలని దేవుడు ఇంత సంకల్పాన్ని, ఇంత నియమాన్ని ఏర్పాటు చేశాడు కదా. నేను నిజంగా తప్పింపబడాలా లేదని ఎప్పుడైనా మీకు మీరుగా స్వపరీక్ష చేసుకున్నారా అండి? వింటున్నారా? ఎప్పుడు మీకు మీరుగా ఎప్పుడైనా స్వపరీక్ష చేసుకున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దాల ముందు నుంచి బీరువా అద్దాలు అయితే నిండెత్తిన సర్కాల దాకా కనబడుతుంది. బైబిల్ చేతులు పెట్టుకుని ఒకసారి మొఖం చూసుకోండి అద్దాల్లో. అప్పుడని చెప్పుకోండి సమాధానం. వాక్యం అనేటువంటి అద్దంలో తేటగా కనబడకపోతే మీ ముఖం మీకైనా కనబడుతుంది అద్దంలో. ప్రశ్న వేసుకోండి. లోపం అనిపిస్తే, ఏదన్నా మచ్చ చూపిస్తే ఆ వాక్యాలు బట్టి మార్చుకునేదాన్ని ట్రై చేయండి. దుష్టకాలంలో దుస్తుల్లో పోవద్దు. క్రైస్తవ్యులు అనుసరిస్తున్నట్టు చలామణి అవుతున్నట్లుగా, క్రైస్తవ్యంలో ఉన్నట్లుగా ఉంటూ లోక సంబంధమైన ఆచారాలకు, విధి విధానాలు పోవడం వలన అది దుష్టత్వానికి మాత్రమే సంబంధమైనది తప్ప ఆత్మ సంబంధమైన స్థితికి ఎప్పటికీ సంబంధమైనది కానే కాదు. దృష్టిలో ఉంచుకోండి. నాశనం మరొకటి ఏది ఉండదు. ఏంటన్నమాట అండి? నాశనమే మిగులుతుంది. 11వ వచనము. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. దేవుని యొక్క మర్మమును గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా పరిశుద్ధుల యొక్క ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం యొక్క హక్కు కొరకు మాట్లాడుతున్నాడు. ఇది 11వ వచనం నుండి. చాలా జాగ్రత్త చదవబోతాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగా విమోచింపబడితేనా, అందులో కూర్చుంటేనా? ఏంటారా? విమోచింపబడతానుగా విడుదల పొందితేనా, చలామణితో అందులో కూర్చుంటేనా? ఎందులో? దుష్టత్వంలో, పాపంలో, దుష్టుడి యొక్క చేతిలో అందులో కూర్చుంటే అయిపోతామా? అర్థమవుతుందా? చదివే 11వ వచనము మళ్ళీ చదివేద్దామా? చదివండి మరొకసారి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన, నిజంగా నిరీక్షించమా? చదవండి. మనము ఎవరికి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగానగా బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది క్రియేషన్, జగత్తుకు పునాది వేయబడక ముందే ఏం చేశాడంట? దేవుడు నిర్ణయించుకున్నాడు మానవుడిని. కానీ మానవుడు మాత్రము తన ఇష్టం. కైలో ఉంటాడు, తాగేవాడు తాగుతాడు, దొర్లేవాడు దొర్లుతాడు, మొక్కేవాడు మొక్కుతాడు, మళ్ళీ సాక్ష్యంగా పడతాడు. ఇందులో ఉంటూ సింగిల్ గా బయట ఉన్న వరకు నేను మాట్లాడలే. ఇందులో ఉంటూ ఇంకేం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది, ప్రాణం అర్పించిన ప్రభుకి కీర్తి కలుగుతుంది. నిన్ను బట్టి, నన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టే కదా ప్రభునకు కీర్తి కలగాలి, పరమందున్న దేవునికి మహిమ కలగవలసింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించుకున్న వారిని అని మాట్లాడాడు. పరమందు ఉన్నటువంటి దేవుడు ఎవరు సృజించుకున్నాడు? మానవుడు సృజించుకున్నాడు. ఇంకేంటి మహిమ? ఎవరు నచ్చినట్టుగా వారు బ్రతుకుతుంటే, ఎవరు ఆలోచన వారు నెరవేర్చుకోవడానికి పోతుంటే, ఎవరు ఆలోచన తగ్గట్టుగా వారు మాట్లాడడానికి సిద్ధపడిపోతుంటే ఇంకేంటి దేవునికి మహిమ? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే ప్రస్తుత దుష్టకాలం తప్పింపబడిపోతారండి. అలాగే చెప్పలేదు గ్రంథము. ఎవడైతే ఆత్మ సంబంధమైన విషయంలో సంపూర్ణత కలిగి నిరీక్షణతో ముందుకు కొనసాగుతాడో వాడు మాత్రమే దుష్టకాలంలో తప్పింపబడిన వాడు ఖండితంగా మాట్లాడుతుంది గ్రంథం. కింద చదివేద్దాము. మనము తన మహిమకు కీర్తి కలిగి చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పములను బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మళ్ళీ ఆయన యందు ఎవరి యందమ్మా? ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాగునా స్వాస్థ్యం అంటే చెప్పండి. మొన్నగా చెప్పాను. ఏంటిని
స్వాస్థ్యం అనగా ఆస్తి. క్రీస్తు ద్వారా మనం ఏంటనమాట? ఆస్తి. మనమే ఆస్తి, మనమే హక్కుదారులు. Who are in the Christ? ఎవరైతే క్రీస్తులో ఉన్నారో క్రీస్తును బట్టి మనమే ఆస్తి. దాని నియమ ప్రకారంగా లేకపోతే నియమ ప్రకారంగా స్థలం యొక్క కాగితాలు లేకపోతే ఎవరు చెందుతుందండి? నాది అని వచ్చిన వ్యక్తి చెందద్దా? ఎవరి దగ్గర అయితే కరెక్ట్ ప్రూఫ్లు ఉంటాయో, కరెక్ట్ ఎవిడెన్సెస్ ఉంటాయో వారికి మాత్రమే చెందుతుంది. కోర్టు కూడా దానికే ఇస్తుంది ప్రయారిటీ, ఎక్కువ ప్రాధాన్యత. అవునా కదా? కోర్టుకు కావాల్సింది ఏంటి? సాక్ష్యాలు. అందుకే ఏం చెప్తారనమాట, కళ్ళు గంతలు ఎందుకు పెట్టేస్తారంటే నిజం చూడదట, సాక్ష్యంతో బతికేద్ది అంతే. జాగ్రత్త సుమా జీవితాలు వచ్చి. ఇంకా లాస్ట్ లైన్ ఉందా? ఆయన యందు ఏం చేశాడంట? స్వాస్థ్యముగా ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు? పరమందు ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి యందు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తునందు. ఎలా ఏర్పాటు చేశాడు? స్వాస్థ్యం. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక పరమందు ఉన్నటువంటి దేవుడు అనే పదము, ప్రభు యేసుక్రీస్తు వారి అనే పదం రెండు పక్కన పెట్టేసి మత శాఖలా యేసయ్యా అంటే మొత్తం కలకంచ దెబ్బ అనమాట. ఇంక యేసయ్య అంటే తండ్రి దేవుడు వచ్చేది, యేసయ్య అంటే చివరి దినాల్లో ఇద్దరు వచ్చి మళ్ళీ వేసేస్తారనమాట. అందుకే క్లారిటీగా బైబిల్ చదవాలి, చెప్పినట్టు జాగ్రత్తగా వినాలి. యేసయ్య అనేటువంటి పదము బైబిల్ ఇట్స్ నాట్ ఏ బిబ్లికల్ వర్డ్. అలా ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో తప్ప, తెలుగు రాష్ట్రాల్లో తప్ప మరి ఎక్కడ కూడా ఈ పదం ఉండదు. హిందీలో ఈసు అని అంటాడు, ఇంగ్లీష్లో జీసస్ అని అంటాడు. అదొంది అర్థం కావట్లేదండి. తెలుగులో ఏమన్నది గ్రంథంలో? యేసు లేక ప్రభు అయినటువంటి యేసు. ఆయనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి, అర్హతను బట్టి యేసు ఎక్కడి నుండి వచ్చిందా అర్థం కావట్లేదు. లేనిపోని కనుక చాలా జాగ్రత్త. ఇక్కడ ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన వాడు ఎవరు అనమాట? పరమందు ఉన్నటువంటి దేవుడు. కింద చదువుతాము. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము అంటే పరమందు ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తానుసారం కనుక ఆయన యొక్క మనసులో గల ఆలోచన ప్రకారముగా నిర్ణయము చొప్పున సమస్త కార్యములను చేయవాడు ఏం చేయబడతాడు అనమాట? ఏం చేయబడతాడు? పరమందు ఉన్నటువంటి దేవునికి స్వాస్థ్యముగా ఉంటాడు. లేకపోతే పేరెత్తడానికి కూడా అప్పుడు కానీ కాదు. మళ్ళీ విడిచిపెడుతున్నాను. ఇక్కడ వచ్చే వారము మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. నేను ఈ భాగాన్ని వదలను. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అర్థం కావట్లేదా? కృప కొరకు ఆలోచన చేస్తున్నాము. కృపలో 5వ పాయింట్ లో ఉన్నాము. కృప విమోచిస్తుంది. ఆ విమోచిస్తుంది అనేటువంటి పాయింట్ లో మళ్ళీ 5వ పాయింట్ లో ఉన్నాం. ఏ పాయింట్ లో? ప్రస్తుత దుష్ట కాలము నుండి విమోచిస్తుంది కృప. ఏ కృప? కృపానికి ఎవరన్నమాట? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి కృప. ఇంకో మనం ఇప్పుడు చదివిన వచ్చిన దాన్నే ఖండితంగా నిరూపిస్తుంది అనమాట. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేయబడుతున్నాము? ఆ కృప ద్వారా పరమందు ఉన్నటువంటి దేవునికి మనము స్వాస్థ్యముగా ఏర్పరచబడుతున్నాం. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం చేత కాకపోతే అడగాలి. నచ్చినట్టు అర్థం చేసుకోకండి. శ్రద్ధగా ఆలోచించండి, భక్తితో ఆలోచించండి. సంపూర్ణంగా దేవుని వాక్యం అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి, ఆ ప్రకారంగా ఫలించడానికి దేవునికి ఒక స్వాస్థ్యంగా ఏర్పరచబడుటకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడిపోవాలి. అర్థమైంది? అర్థం కాలేదండి? ఎంతవరకు శ్రద్ధగా ఉన్నందుకు ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు.